బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. కొన్ని రోజులు సస్పెండ్ చేద్దామనుకున్నారు. చివరికి అది బహిష్కరణ అయింది. కొద్ది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్ ప్రత్యక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి అనకొండలంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్కు మరక అంటడానికి కారణం కూడా వారే అన్నారు. ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర సంచలనం రేపాయి. కేటీఆర్తో సహా పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కవిత తీరు వలన పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని కేసీఆర్కి వివరించారు. కవిత ఇలా మాట్లాడడం వల్ల విపక్షాలకు బలం అవుతుందని, ఆమెకు చీరాసారే పెట్టి సాగనంపాల్సిందేనని కేసీఆర్ను కోరారు. కవితను సస్పెండ్ చేయకపోతే తనలాంటి వ్యక్తులే పార్టీలో ఉండి పార్టీకి నష్టం కలిగిస్తారని మొదట సస్పెండ్ చేద్దాం అనుకున్నారు. అందుకే సస్పెన్షన్ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత బహిష్కరణ వేటు వేయాల్సి వచ్చింది. అధికారికంగా ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలియజేశారు. 6 ఏళ్ల పాటు తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే అవకాశం ఉండదని పార్టీ తెలియజేసింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కవితకు సంబంధించిన వర్గం తెలియజేస్తున్నారు.